వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు సీఎం జగన్. 10 ఏళ్లు కష్టపడి సీఎం అయ్యారు. ఇందుకు జగన్ కు ఉన్న పట్టుదలతో పాటు మొండితనం కూడా ఒక కారణమని చెప్పాలి. అయితే ఆ మొండితనమే అప్పుడు జగన్ ను సీఎం ను చేస్తే ఇప్పుడు అదే సీఎం పీఠానికి దూరం చేస్తోందని తాజా రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. సొంత చెల్లి అయిన షర్మిలతో ఏర్పడిన ఇంటి వైరం కాస్త రాజకీయ వైరానికి దారితీసింది. వీరి తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ మహానేతగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్, షర్మిలలు వారికంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం గానీ అజెండా గానీ ఏమీ లేవు. ముఖ్యమంత్రి కావడమే జగన్ లక్ష్యం. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి లక్ష్యం కూడా తమ కుటుంబానికి రాజకీయ అధికారం, జగన్ సీఎం కావడమే. అది నెరవేరింది. జగన్ ముఖ్యమంత్రి కావడంలో షర్మిల కృషి కూడా ఉంది. జగన్కు అధికారంపై ఎలా ఆశ ఉంటుందో షర్మిలకు అలాగే ఉంటుంది. కానీ ఆ విషయాన్ని విస్మరించాడు జగన్. అధికారం వచ్చాక షర్మిలను జాగ్రత్తగా పక్కన పెట్టాడు. ఆమెకు పార్టీ పదవి ఇవ్వలేదు, రాజ్యసభ కట్టపెట్టలేదు. దీంతో గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త ఆస్తి పంపకాల వరకు వచ్చాయి. ఆస్తిలో షర్మిలకు పూర్తి వాటా ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం కూడా. రాజ్యసభ సీటు, పార్టీ పదవి ఇవ్వడానికి కూడా ససేమిరా అన్నారట. జగన్కి 2 ఆడపిల్లలే. వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారో రారో, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కానీ షర్మిలకు ఒక కొడుకు, పైగా రాజారెడ్డి అని పేరు పెట్టుకుంది. రేపు మేనల్లుడు రాజకీయ అధికారం కోసం పోటీ పడితే ఏంటి పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి ముందే ఆలోచించి షర్మిలను దూరం పెట్టారని కొందరి వాదన. కనీసం ఆస్తి, డబ్బు విషయంలోనైనా సరే షర్మిలకు ఎంతో కొంత సెటిల్ చేసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. షర్మిలకు ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడిపే అంత శక్తి లేదు. అందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో ఓ నిర్ణయానికి వచ్చి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయింది. అన్న ఓటమినే టార్గెట్గా పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఇప్పటికీ వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతేకాకుండా షర్మిల తన వ్యూహంలో భాగంగా జగన్ శత్రువులను హక్కున చేర్చుకుంటుంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని చూస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, షర్మిల జగన్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేస్తే జగన్ పై వచ్చే వ్యతిరేకత చంద్రబాబుకే అడ్వాంటేజ్ అవుతుంది. ఇదంతా ముందే జగన్ అంచనా వేయగలిగి ఉంటే షర్మిలతో మాట్లాడేవారని కొందరు అంటున్నారు. అయితే బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకున్న జగన్ షర్మిలతో మాత్రం ఎందుకు రాజీ పడలేకపోయారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లోనే షర్మిలతో రాజీ పడి ఆమెకు ఆస్తిలో వాటా, ఒక పదవి, పార్టీలో మరో పదవి, షర్మిల భర్త అనిల్కు కాంట్రాక్టులు, మైండ్స్ ఇచ్చి ఉంటే అసలు ఇంత గొడవ వచ్చి ఉండేదే కాదని అంటున్నారు. షర్మిల బయటకు వెళ్తే ఇంత డ్యామేజ్ అవుతుందని జగన్ ఊహించలేదని కొందరు అనుకుంటారు. అక్కడే జగన్ దెబ్బతిన్నారు. జగన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిట్టడం వేరు, షర్మిల తిట్టడం వేరు. షర్మిల తిడితే జనం నమ్ముతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. షర్మిలతో జగన్ సెటిల్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఇంత సమస్య వచ్చేది కాదు. అహంకారం, మొండితనం ఒక్కోసారి పతనానికి ఎలా దారితీస్తుందో కొద్ది రోజుల కిందట కేసీఆర్ విషయంలో చూసాం. ఇప్పుడు జగన్ విషయంలో చూడబోతున్నాం. కానీ సమయం లేదు మిత్రమా.